ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. చైత్ర శుద్ధ ద్వాదశి విశేషం ఏమిటి? ఈ చైత్ర శుద్ధ ద్వాదశి రోజు లక్ష్మీనారాయణుల్ని దమనంతోనూ తులసీ దళాలతోనూ పూజించాలి అనేటువంటి విషయం కనపడుతోంది. ఏమిటంటే ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే పాల సముద్ర మథనం ఏకాదశి ఈ రోజు ప్రారంభమైందిట. ఆ రోజు దేవతలంతా కూడా ఉపవసించి విష్ణుమూర్తిని అర్చించారట, పూజించారట. ఆ తర్వాత క్షీరసాగర మథనంలో మొట్టమొదటిగా కాలకూట విషం పుట్టింది. దాన్ని శివుడు మింగేసి లోకాలని రక్షించాడు. ఆ తర్వాత అందులో గంధర్వులు, అప్సరసలు, తర్వాత ఎన్నో అందులో పుట్టుకొచ్చాయి. జ్యేష్ఠాదేవి అందులోనే పుట్టింది, చంద్రుడు అందులోనే పుట్టాడు. ఆ తర్వాత మనకి కల్పవృక్షము, కామధేనువు, అనేక వస్తువులు మనకి క్షీరసాగర మథనంలో కనిపించాయి. ఆ తర్వాత మహాలక్ష్మీదేవి వచ్చిందిట. ఆ మహాలక్ష్మీదేవి ఎలా వచ్చింది? చేతులు కమలాలు, మరొక చేతిలో సువర్ణ పాత్ర, మరొక చేతిలో మారీ ఫలం పట్టుకుని చిరునవ్వులు వెదజల్లుతూ మహాలక్ష్మి ప్రశాంత వదనంతో అందులో ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు వైపు చూసిందిట. ఆ శ్రీ మహావిష్ణువు ఆవిడని పత్నిగా స్వీకరించాడు. వాళ్ళిద్దరూ దంపతులయ్యారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ మరుసటి రోజు ద్వాదశి రోజున దేవతలంతా కూడా లక్ష్మీనారాయణుణ్ణి తులసీ దళాలతో పూజించారట. అప్పుడు విష్ణుమూర్తి సంతృప్తి చెంది ఎవరైనా సరే ఏకాదశి రోజు ఉపవసించి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణుని పూజిస్తారో వాళ్ళందరినీ నేను అనుగ్రహిస్తాను, వాళ్ళందరికీ పాప పరిహారం చేస్తాను, వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను అనేటువంటి వరాన్ని ఇచ్చట. అందుకని ఏకాదశి రోజు ఉపవసించి ద్వాదశి ఘడియలు పోకుండా ఉదయాన్నే లేచి విష్ణుమూర్తికి మహాలక్ష్మికి కూడా దమనంతోనూ తులసీ దళాలతో ఎవరు అర్చిస్తారో వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుందని సాక్షాత్తు విష్ణుమూర్తి దేవతలతో చెప్పినట్టుగా మనకి పురాణాల్లో కనపడుతోంది. అందుకని ఇది విశేషమైనటువంటి ద్వాదశిగా తలచాలి. ఈ రోజు విష్ణుమూర్తిని మహాలక్ష్మిని అర్చించాలి అని తెలుసుకోవాలి. మాణిక్యంబ మహాశక్తిపీఠ ప్రాదుర్భావం ఏ విధంగా జరిగింది? మనకి మాణిక్యంబ శక్తిపీఠం ద్రాక్షారామంలో కనిపిస్తుంది. ఈ ద్రాక్షారామాన్ని ద్రాక్షారామం అని కూడా అంటారు. ఇది మనకి తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో ఉంది. అక్కడ మాణిక్యంబ శక్తిపీఠం ఉంది. అక్కడ ఈశ్వరుడు భీమేశ్వరుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఎందుకు వెలిశారు అనడానికి దీనికి కథనం ఉంది. అదేమిటంటే పూర్వం మనం మహాశక్తి పీఠాల గురించి ఏ విధంగా చెప్పుకుంటూ ఉన్నాము. సతీదేవి పార్థివ దేహం నుంచి వచ్చినటువంటి ఒక్కో భాగం ఎక్కడ పడిందో అక్కడ ఒక్కొక్క శక్తి పీఠంగా వెలిసిందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఆ సతీదేవి తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి ఇక్కడ ఈ ప్రదేశంలో ఉండి రాజ్యాన్ని ఏలేవాడుట. అందుకని ఇది దక్ష వాటిక అని పూర్వం అంటూ ఉండేవాళ్ళుట. ఈ దక్ష వాటికని తర్వాత ద్రాక్షారామంగాను, ఆ తర్వాత అక్కడ చాలా ద్రాక్ష తోటలు వెలిసాయి కాబట్టి ద్రాక్షారామంగా కూడా చెప్తారు. అయితే దీనికి ద్రాక్షారామం అనే పేరు రావటానికి ఏమిటంటే అప్పుడు ఆ కాలంలో సతీదేవి తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి ఇక్కడ రాజ్యం ఏలుతూ ఉండేవారు కాబట్టి దీనికి దక్ష వాటిక అనేటువంటి పేరుండేది. అయితే ఇక్కడ ఆవిడ మహాశక్తి పీఠంగా వెలవటానికి కారణం ఏమిటంటే తండ్రి అగౌరవించాడని, తన భర్తని తనని ఆదరించలేదు అనేటువంటి కోపంతో ఆవిడ ఆత్మాహుతి చేసుకున్నటువంటి ప్రదేశమే ఇది అని చెప్తారు. అందుకని అక్కడ ఈ మాణిక్యంబ శక్తి పీఠం నిలిచింది అని చెప్తారు. అయితే ఏమిటి మనకు అక్కడ జరిగింది ఏమిటి? సతీదేవి ఆత్మాహుతి తర్వాత ఆ కళేబరాన్ని వేసుకుని మహాశివుడు ఉగ్రుడై రుద్రుడై తిరుగుతూ ఉంటే ఇక్కడ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ కళేబరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు అనేటువంటి విషయం కూడా చెప్తారు. అయితే అది జరిగిన తరువాత దక్ష ప్రజాపతి ఆ తర్వాత మిగతా దేవతలంతా కూడా శివుణ్ణి వేడుకున్నారట, మన్నించమని ప్రార్థించారట, క్షమాపణ కోరుకున్నట్ట. మహాశివుడు దయామయుడు,
ఆ తర్వాత అంతకుముందు జరిగింది ఏమిటంటే, ఎప్పుడైతే సతీదేవి ఆత్మాహుతి చేసుకుందో ఆ తర్వాత వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆ వీరభద్రుడు దక్ష ప్రజాపతి తలని తెగ నరికేశాడు. నరికిన తర్వాత దేవతలంతా కూడా వేడుకోవడం వల్ల ఆయన శాంతించి ఆ తర్వాత ఒక మేక తలని దక్ష ప్రజాపతికి అతికించడం జరిగింది. ఆయన మళ్ళీ బతికాడు అని, అంటే పునర్జీవితుడు అయ్యాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత దక్ష ప్రజాపతి శివుణ్ణి వేడుకుని అక్కడ నిలిచిపోవలసిందిగా ఆయనను వేడుకున్నాడు. కాబట్టి శివుడు శాంతించి భీమేశ్వరుడుగా స్వయంభువుగా అక్కడ నిలిచాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఈ విధంగా భీమేశ్వరుడుగా ఈశ్వరుడు, మాణిక్యంబగా అక్కడ అమ్మవారు శక్తిపీఠంగా నిలిచింది అనేటువంటి విషయం మనకి పురాణ కథల్లో కనిపిస్తోంది. అందుకని అక్కడ ఆ ప్రదేశంలోనే సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది. కాబట్టి ఇక్కడ ఇది మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగాను, ఇది ఒక మహాశక్తి పీఠంగాను, భీమేశ్వరుడు లింగం కూడా చాలా పెద్ద లింగము, 2 అంతస్తుల్లో ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంది భీమేశ్వర స్వామికి. ఇక్కడ దీన్ని దక్షిణ కాశీగా కూడా చెప్తారు. అందుకని ఇక్కడ ఎవరు వెళ్లి ఈ అమ్మవారిని ఈశ్వరుని దర్శించినా పూజలు చేసినా కూడా కాశీ క్షేత్రంలో దొరికినంత పుణ్యం వీళ్ళకి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది.